హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా మనం రోడ్ మీద తిరిగే బోట్ అయితే తయారు చేసినాక ఆ బోట్ ని మొత్తం ముక్కలు కట్ చేసి దీని కింద ఇంజన్ ని తీసుకొని ఒక మినీ బైక్ అయితే తయారు చేయబోతున్నాం. అది ఎందుకంటే నీళ్ళ క్యాన్లు తెచ్చుకోనికి చిన్న సామాన్లు తెచ్చుకోనికి అయితే తయారు చేయబోతున్నాం. బావన్ అయితే చిన్న పని మీద బయటకి అయితే వెళ్ళిండు. ఆ బైక్ ని మేము ఇవ్వబోతున్నాం బావకి సర్ప్రైజ్. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు మీకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ సెటప్ మొత్తం ఇంజన్ సెటప్ మొత్తం అంతా తీసేసి ఈ బోట్ మొత్తం కడేద్దాం. ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. స్టార్ట్ అయింది అనుకో తిరుగుదాం. ఇదే తిరుగు టైర్ మొత్తం వీడికి చెప్పినప్పుడు అరే నాకు డ్రైవింగ్ చేస్తా నాకు హీరో అంటే వీడియోలే అయిపోయింది. వచ్చేసి లూజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం దీన్ని మొత్తం కడిగేసుకొని కింద మంచిగా నీట్ గా రెడీ వేసుకో మన బండిని. అయినా మొత్తం కడిగిపోయింది. కడిగేకున్నా సరే అదే అయ్యో దీని కింద ఇరిగిపోయింది. చలో ఇది లాక్కోవాలి. మళ్ళీ వైర్ కట్ అయితే మళ్ళీ దాన్ని పని చేయాలి. తీసేద్దాం ఫస్ట్ చెక్ అవుతుంది. భయపడ్డాడు. చలో చలో. సో ఇప్పుడు మనం గ్యారేజ్ తీసుకుపోయి దీన్ని మొత్తం కట్ చేద్దాం. సో మేమైతే తాజాగా నేను ఇది ఉన్నదా ఈ బోర్డుది బ్యానర్ ఇదైతే ఇప్పేస్తున్నాం. మొత్తం మనకి మిగతా ముందు ఎక్స్పెరిమెంట్లకు అయితే మనకి వస్తుంది, అందుకే ఇప్పేస్తున్నాం. వాళ్ళైతే వైర్ ఇట్లా ఇప్పేస్తున్నారు. మొత్తం వైరింగ్ సెటప్ మొత్తం తీసేస్తున్నాయి. బ్యాటరీలు మొత్తం హ్యాండిల్కున్న అది మా సెల్ఫ్ బటన్ రేస్ అన్ని మొత్తం తీసేస్తున్నా. మళ్ళీ తర్వాత మొత్తం రెడీ అయినాక మళ్ళీ ఇచ్చుకుందాం మొత్తం. అప్పుడు మన వాళ్ళు దీనికి పిన్నులు కొట్టిరు, అట్లే మళ్ళీ ఫెవికల్ కూడా పోసిరు. ఫెవికల్ కాడ అత్తలేదు, మొత్తం గట్టి అతుకుంటుంది. అయ్యో మొత్తం బ్యానర్ కూడా వస్తుంది ఇట్లా. అయ్యో ఇంత ఖరాబ్ అవుతుంది. మనం ఎంత మంచిగా తీసినా ఖరాబ్ అవుతుంది. ఫెవికిస్తుంది. ఈ మంకీ ఇట్లా అప్పుడు చెడు వేసినాకి మస్తు టైం పట్టింది. ఇప్పుడు ఇట్లా అంటే అయిపోయాయి, లూజ్ అవుతాయి ఇవి. అబ్బో గట్టి అయినాయి రో జంగు పట్టుకోవచ్చు కదా. ఇదైతే మొత్తం ఇప్పేసినాం. చిన్న పిన్లు కింద పడ్డాయి. ఇవి మళ్ళీ వెంకటావుడు ఎట్లా అంటే వాడు తాజాడు ఐస్ కింద పెడితే మొత్తం వస్తాయని కూడా అన్నాడు. అరే తర్వాత పెట్టి అబ్బో నాకే వస్తుంది. ఇప్పుడు తాజాడు మొత్తం ఇప్పుడు ఏం కట్ చేస్తున్నావురా? పైపులు కట్ అయితే బోర్డు సపరేట్ అవుతుంది. మొత్తం సేమ్ ఒకటి అయితే బోర్డు ఒకటి అవుతుంది. గిడినా హీరో కొట్టి కట్ చేసి దీన్ని మొత్తం స్క్రూలు కొట్టేవాళ్ళు మొత్తం లోపలికి కొత్తారు. దీన్ని థ్రెడ్లు అన్నీ మొత్తం పోయినాయి. దమ్దమ్ అవుతుంది మొత్తలేదు. ఇదేమో రివర్స్ పని చేస్తలేదు. ఘోరంగా దమ్దమ్ అవుతుంది. నువ్వు ఎట్లున్నావు అది కూడా అట్లనే చెప్తుంది పని. అర్థమైనా? నువ్వు రివర్స్ చేస్తావు పని. నేను చక్కనే చేస్తాం. అది అందుకని చక్కగా ఉన్నాయి. అందుకే ఫస్ట్ తన్నడంగా వచ్చింది బయటకు. బోర్డ్ కటింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు బోర్డు ఏం లేదు గిడ హ్యాండిల్ వచ్చే సెట్ గద్ద పెద్ద గిద్దలు ఉండాలి మనకి చిన్న గిడ మధ్యలో పెట్టాలి. ఒక్క నిమిషం రానేడిరా
ఇలా ముంగర హ్యాండిల్ పెట్టి కూడా సెట్ నాకు, ఎందుకంటే ఇలా 4-5 మస్తు ఉంటాయి ఇలా వెల్డింగ్ కొట్టాలి, లిప్స్ అది కొట్టాలి. అట్లా. వాళ్ళు వేసుకుపోతారు. సామాన్ కూడా పెద్ద వద్దు కానీ చిన్న ఇది ఉందా? అయ్యో గిట్ట నేను చెప్పేది గిడ కడిగేద్దాం. నేను చెప్తే విను. నేను చెప్పేది నువ్వు గిడ కడిగేద్దాం. కడిగేసి టైర్ని గిడ సెట్ చేద్దాం. కాకపోతే ఇది కాదు ఇప్పుడు, ఇవి వద్దు. ఇవి పెడితే ఆయనతో అటెండ్ సెటప్ మాత్రం అవుతుంది అంతే. మన దగ్గర బండి ఉంది, ఒకసారి బండి చూద్దామా? సెట్ అవుతుందేమో. మన పాత బండ్లే ఇక హ్యాండిలా దానిదే మేడం. చూద్దాం పా ఒకసారి. దీన్ని ఎట్లా తయారు చేస్తున్నాం అంటే ఈ హ్యాండిల్ కోసం మత్తులు ఎట్లా బండి పెడదామని, కానీ ఈ బండి దొరుకుతలేవు మనకి. ఈ హ్యాండిలే ఫిక్స్ చేస్తున్నాం. మన వాళ్ళు ఏమంటారు అంటే స్టీరింగ్ పెడతారట. స్టీరింగ్ పెడితే మస్తు ఉంటుంది స్టీరింగ్. నమ్మిచ్చిండ్రు వాడో వీడు అన్నాడు. వీళ్ళట స్టీరింగ్ పెట్టి ఒకటే టైర్ పెడదామన్నారు. స్టీరింగ్ పెట్టి ఒకటే టైర్ తోటి పాసిబుల్ అయితే కామెంట్ చేయరు. నేనైతే అయితే అనుకుంటున్నా. కాదు, స్టీరింగ్ ఇట్లా దింపేది ఉంటాయి కదా, నువ్వు ఇది ఇక్కడ పెడితే అయిపోయాయి తిరుగుతుంది. పాసిబుల్ కాదు. అది పెడితే ఇంకా మస్తు ఉంటుంది. టైర్లు ఉంటేనే స్టీరింగ్ పెడితే మస్తు ఉంటది ఇంకా. అట్లయినా కార్ లెక్కల చిన్న మినీ కార్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ ఈడి కట్ చేస్తున్నాం. బ్యాటరీ సెటప్ ఈ మధ్యలో తీసుకోపోయి ఈ హ్యాండిల్ ఏమో ఈడ పిడి చేసి వేయించేరి బండి లెక్క ఇట్లా ముంగటికి అటాచ్ అవుతుంది దానికి. మరి వన్ సైడ్ పోతుంది ఈ టైర్ ఇది తీసి పెట్టాలి ఈడ. 2 షాక్ అబ్జర్వర్లు పెట్టాలి. 2 షాక్ అబ్జర్వర్లు ఈడ చెడు చేసుకోవాలి దగ్గరికి కొంచెం. మన వాళ్ళు అయితే ఆడ బాడీకి సెటప్ ఎత్తురు కడి చేసుకుంటా. నేను ఇంకో టైర్ ఉంది దాని షాక్ అబ్జర్వర్ మన బగ్గి ఉన్నది పాతది, ఆ బగ్గివే తీసుకొని అక్కడ సెట్ చేస్తున్నాం. గీర పెట్టి కట్ చేద్దామన్నాడు. తర్వాత దీన్ని పెట్టి మొత్తం కట్ అయింది. అయ్యో అర్థమైంది ఇప్పుడు చెప్పింది. ఈడ పెడితేనట కడిగేస్తున్నట, ఇదట కడగకపోనట. నిజంగా పోతుండే. ఇప్పుడేమో డబ్బులో పెట్టమన్నాడు కదా, ఇక్కడ పెట్టేసరికి టైర్లు వెనక వేసినాయా కడిగేస్తా కిందికి వెళ్ళి ఆయన బ్లేడ్ ఎరిగింది. రెండు అయితే తీసుకున్నాం మన బగ్గి నుంచి. చలో దాన్ని ఫిట్ చేద్దాం ఇప్పుడు. రాజుగాడు అయితే పైపులు 2 మొత్తం కటింగ్ చేసిండు. దీనికి నెక్స్ట్ సెటప్ ఏంటంటే ఈ షాక్ అబ్జర్వర్లు ఏందైతే ఇక్కడ సెటప్ చేసుకొని ఇట్లా ఇక్కడ సెటప్ చేసుకొని మళ్ళీ 2 పెడదాం అనుకున్నాం కానీ అది అటు ఇటు జింగిడి అవుతుంది. ఇట్లా ఇటన పడుతుంది. దానికి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏంటంటే ఈ పైపులు కదా, ఈ పైపుని ఇటు సైడ్ దీనికి ఇట్లా అటాచ్ చేసి కింది మీది కావాలి దాని లెక్క. కింది మీది కావాలి ఇక సెటప్ అవుతుంది. ఇది దీని మీద వెయిట్ పడ్డప్పుడు ఇది కిందికి మీదికి అవుతుంది. లేకపోతే జింగిడి అయితే లేకపోతే ఒకట్లే స్ప్రింగ్ వెయిట్ ఇప్పుడు ఎట్లా పనిచేస్తుందో అట్లా పనిచేస్తుంది. 2 దిక్కులు వెయిట్ ఎంత పడ్డా ఏం కాదు, ఈక్వల్గా అయిపోతుంది. ఈ టైర్ ముందే సెట్ అయింది కానీ తాజా కట్ చేసిన మొదలకి. ఇప్పుడు ఎంత సెట్ చేసినా సెట్ అవుతలేదు అసలుకి. డబల్ పని చేసిన వాడే డబల్ పని అయితే ఏం చేసినా సెట్ అవుతలేదు అని. ఇంకా మొత్తం సెటప్ మొత్తం అయిపోయింది. ఇది కొట్టిరు మొత్తం సెటప్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం కూర్చొని ఇట్లా నడిపేది ఎట్లా హ్యాండిల్ ప్లస్ మన సీట్ కూర్చోనికి ఇట్లా అది సెటప్ అవుతుంది. శేఖర్ హ్యాండిల్ బేస్ ఇప్పుడు సెట్ చేసింది. బేస్ ఒకటి, సీట్కి ఒకటి, హ్యాండిల్కి ఒకటి బేస్ సెటప్ అయితే మన బండి మొత్తం అయిపోయినట్టే. బండి మొత్తం సెటప్ అయితే అయిపోయింది. హ్యాండిల్ కూడా వచ్చింది డైరెక్ట్. కాకపోతే ఇంకా సెటప్ కాలేదు మొత్తం కంప్లీట్ గా. వెల్డింగ్ కొట్టాలి, టెస్ట్ అయితే అయిపోతుంది. అప్పుడు మన తాజ్గాడు ఏం చేసిండే బోర్డుని అటు తీసుకొని ఉసుక గుద్దిండు కదా, అది చక్కగా పోయి స్టీరింగ్ వంకరైంది ఇక తిరుగుతలేదు అది. అందుకనే ఇంకోటి సెటప్ ఎత్తున్నాం దానికి. హ్యాండిల్ గిట్లా చక్కగా ఉండే హ్యాండిల్ గిట్లా వంగింది గిట్లా అలా వారేస్తాం కదా దాని పని అయిపోయింది. ఆల్మోస్ట్ మన బైక్ అయితే కంప్లీట్ అవ్వడానికి మొత్తం అయిపోయింది. ఒక రాడ్ కొట్టుకొని హ్యాండిల్ దానికి అటాచ్ చేసుకుంటే మొత్తం అయిపోయినట్టే. దాని తర్వాత బ్రేకు హ్యాండిల్ బండి అయిపోతుంది. ఖాళీ ఒక హ్యాండిల్ యాక్సిలేటర్ మన ఇది సెల్ఫ్ సెటప్ చేసుకుంటే మొత్తం అయిపోయినట్టే మన బండి. 15 ఇంచులు కదా.
వెల్డింగ్ కొట్టామనుకో మన సెటప్ మొత్తం సెట్ అయినట్టుగా హ్యాండిల్ మొత్తం ఇట్లా ఉయి 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 అని పోవచ్చు. నేనే పోయేడే కొట్టుకోవద్దా రాజానికి అయితే బరాబర్ సెట్ అవుతుంది. చిన్నగా ఉంటాడు వాడు, నాకు సెట్ అవుతుంది. నీట్గా పొద్దు అవుట్ అవుతుంది ఫేస్ని. సెట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక. సెట్ మంచిగా ఉంది. నేనే పోతారా ఇక రోజు రోడ్ నేను సక్సెస్ఫుల్లీ మన బండి మొత్తం రెడీ అయితే అయిపోయింది. ఇలా చూడొచ్చు, ఇగో దేని మీద ఆగలే వాడు ఒక్కడే ఇట్లా ఒకసారి ఇగో బ్రేక్ లేవు. ఇంకా వెల్డింగ్ కొట్టలే. కాకపోతే ఏంటంటే ఇది విడిపోతుంది ఇక బాగా వేడి పడితే. ఇంతకుముందు తాజాగా వేసింది ఇక రప్పన పోయి జుప్పన కుతే పడిపోయింది. ఇది అటు ఇటు పోకుండా దీనికి బేస్ తీసుకోవాలి ఇట్లా సపోర్ట్లు అట్లే మళ్ళీ ఇక్కడ తాళం చేయి, ఇక్కడ సెల్ఫ్, ఇక్కడ బ్రేక్, ఇక్కడ యాక్సిలేటర్ సెటప్ వేసుకున్నాం అనుకో బండి స్టార్ట్ చేసుకుని ఓడే. లేట్ లేదు. 1 అవర్ అంటే 1 అవర్ కట్టే కష్టపడితే సెట్ ఇక. ఇంకొక 1 అవర్లో మనం బండి మొత్తం సక్సెస్ఫుల్లీ మొత్తం రెడీ అయితే అయిపోతుంది. అన్న రాగానే స్టార్ట్ కావాలి ఇక అన్న. నైంటీ % వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. శేఖర్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నానంటే బ్యాటరీ సెటప్ ఉంటుంది కదా, ఆ సెటప్ మొత్తం ఫిక్స్ చేయడానికి ఇటు సైడ్ అయితే మొత్తం ఒక బాక్స్ అయితే తయారు చేస్తుండు. ఇది అయిపోయిందంటే ఆల్మోస్ట్ 90% వర్క్ మొత్తం కంప్లీట్. ఒక 10% వర్క్ ఏదైతుంది అని అంటే వైరింగ్ సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఫస్ట్ రౌండ్ వేస్తాం. ఎట్లయింది ఏం కదా మారా నువ్వు ఇంత అయిపోయినాక నువ్వు మాత్రం వెనక కూర్చుంటే దాని మీద వెయిట్ విని పంపిద్దాం ఫస్ట్. మొత్తానికి మన బండి అయితే రెడీ అయిపోయింది. రిక్షా అయితే తయారైంది. సక్సెస్ఫుల్లీ మన బండి మొత్తం తయారైపోయింది. మొత్తం ఇంకా వైరింగ్ సెటప్ అయినా కాలే. రేపు పొద్దుగాల వచ్చి జల్దిన వైరింగ్ సెటప్ దీనికి అట్లే ఆరని అన్ని సెటప్ వేసుకున్నాం అనుకో, మెయిన్ బ్రేక్ అన్ని సెటప్ వేసుకుంటే మన బండి మొత్తం అయిపోయినట్టే. అన్న రాగానే అన్న చూస్తే షాక్ కావాలి ఇక. అన్న మనం ఎట్లయితే అనుకున్నామో దానికన్నా మంచిగా అయింది ఇక బండి. ఇగో రాగానే గిట్ల ఇవ్వాలి బండి. ఇట్లా పెద్దది ఇవ్వాలి. మన అక్కడ సీట్లు ఉన్నాయిగా, ఆ సీట్ మొత్తం దాని టైప్ లో కడి వచ్చేటప్పుడే రేపు వేసుకున్నాడే ఘోరంగా మంచిగా టైట్ బంద వస్తున్నది. 4-3 వేసుకోవచ్చు డైరెక్ట్. బ్రేక్ కూడా అస్సలు అవుతుంది. బందవస్తు తయారైంది మన బండి. మనము పడవదానికి చేసిన మిస్టేక్ ఏంటంటే షాక్ అబ్జర్వర్ ఇట్లా ఏం పెట్టలేదు. షాక్ అబ్జర్వర్ పెట్టినా బాబు ఎగురుతుంది మొత్తం సెట్. మళ్ళీ రేపు చేద్దాం. మొత్తం రాకముందుకే కంప్లీట్ చేయాలి పొద్దున వచ్చి. మన బైక్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకేమేమి మిగిలినాయంటే ఇగో ఇది ఒక బ్లాక్ పెయింట్, ఈడ ఒక బ్లూ పెయింట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈడవుతా ఇంకోటి సీటు, ఇది మెయిన్. మళ్ళీ ఇగో ఈ రేస్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది. ఒక ఆరన్ లేదు అంతే. ఇక్కడ చౌకుతున్నది
ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇక మొత్తం అయిపోయిన తర్వాత కలుద్దాం ఇక. మేము 2 రోజులు కష్టపడి తయారు చేసిన బండి వచ్చేసి ఇదే. బీరోల్స్ అయితే తీసుకోలేదు దీనికి సంబంధించినవి, అవి సాయంత్రం తీసుకుంటాం. ఎందుకంటే బాగా వచ్చిందట, ఫోన్ చేస్తుంది మాకు అత్తున్నా అనుకుంటా, కానీ రివీల్ అయిపోతుంది ముందే. ఇప్పుడు బీరోల్స్ తీసుకుంటే నాకు అన్నకి ఇట్లా కళ్ళ గంతలు కట్టి అన్నం ఒక పరదా కప్పేద్దాం. పరదా అన్న రెడ్ మ్యాట్ అన్న. ఇప్పుడైతే అన్నకు ఫోన్ చేసి అన్ననైతే రమ్మందాం. తాజ్గాడు ఆల్రెడీ పోయిండు తోలుకురానికి అన్నని. ఇప్పుడు ఫోన్ చేద్దాం, వాడు ఆల్రెడీ చేరినో లేదో చూద్దాం. రింగ్ అవుతుంది. హలో, ఏడా ఇంట్లోనా? పన్నా అయింది. దా ఒకసారి గ్యారేజ్ కాడికి రా, ఒక సర్ప్రైజ్ ఉన్నది. దాదా నువ్వు రా, జల్దీ 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 రా, జల్దీ 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 రా. తినలేడ, తిన్న తర్వాత అప్పటిదాకా వెయిట్ చేయాలి. అప్పటిదాకా వెయిట్ చేయాలి ఒక 5-10 నిమిషాలు. ఇక దీన్ని చూస్తే నాకు తెలిసి అసలు బైక్ అనుకోడు. బైక్ అనుకోడు, ఏదో గిట్లా పక్కన ఉన్నది చూస్తే ఏదో గిట్లా తెచ్చి పెట్టినట్టున్నది ఇది. కళ్ళ గంతలు కట్టుకొని తీసుకొస్తుండు. అరే కనిపిద్దాం అయితే. పడతా నా మీద ఉంది బరువు మొత్తం. నిమినే ఉందా? తీసుకొచ్చి ఏం లేదు ఇక్కడ, ఏం లేదు ఇక్కడ. గంతలు ఎందుకు తెచ్చిడు? నాకు రాత్రి అర్థమైంది. ఆ పడవను ఆడ వారేసారు, పడవతో వేసారు, నాకు అర్థమైంది. కానీ పడవ ఎక్కడిది? పడవ ఇసుకలు ఎక్కడిది? పడవ ఎక్కడిది? థమ్స్అప్ సార్ ముక్కో, ఇయ్యో థమ్స్అప్. మేఘన్ ముట్టుకున్నావు. ఇది ఏమనుకుంటున్నావు? చెక్క చెక్కనే ఉంది ఒక పైపు రౌండ్. ఏంటిదిరా ఇది? ఏంటిది? జనరేటరా? జనరేటరా మొత్తం ముట్టుకుంటున్నావు. చెప్పకుండా కళ్ళ గంతలే తిప్పుదాం. ఇప్పుడు కళ్ళ గంతలు తిప్పి చూద్దాం రియాక్షన్ ఎట్లా. ఏం లేదు ఇలా, ఏం లేదు, ఒట్టే డబ్బా పెట్టినాం. ఏమనుకుంటున్నావు చెప్పి ఇప్పుడు ఇప్పినాక దేని లెక్క అనిపిస్తలేదు నాకు. అది ట్రాలీ డబ్బా ట్రాక్టర్ బోట్ దాని అయితే మొత్తం ఇప్ప అంతా నాశనం చేసారు. బోట్ ని వేరే ఆ ఇంజన్ కడి చేసారు, దాంతోనే వేసిరా లేకుంటే ఇది ఏందనేది నాకు అర్థమవుతలేదు. ఏమన్నారా? థమ్స్అప్. మీకు టైం అయింది. కాదు 44కి కాదు 44 కొట్టినా. చలో నువ్వు చూడు దీన్ని లేదు అట్లా కాదు. గాచరి అడిగి తీసుకో. ఏమో బండి తయారు టైర్ టైర్ కనబడ్డది. ఏంటిదిరా జరగస్తా? ఏమో బండి లెక్క ఉన్నది, అడదికి బండి ఉన్నది. బండి లెక్కలు ఉన్నాయంటే ఏం బండి? నాకేమేరకరా దాని మీద పరద కప్పి ఏమండి బండి బయట బండి. బెడ్ కారా? బండి నీకు సర్ప్రైజ్ కాబట్టి నీకు సాల్వ్ ఇక. 1 2 3 క్యాన్లు సామాన్యానికి. ఇది ఏంటిదిరా జింగిడి? రిక్షలే, మన రిక్షలు సామాన్ వేసుకోవచ్చు. ఇంకా జర కిందికి కొడితే స్ట్రేట్ ఉండదు, ఇట్లా కింది పడ్డట్టు ఎందుకున్నది? కింది పడేటట్టు తయారు చేసినాం. కింద పడితే తాడు కట్టుకుంటాం మేము. ఇట్లా హైట్ కొట్టేది ఉండే కూర్చుంటే మొత్తం ఆడికి సరిపోతుంది. స్టార్ట్ చేసుకొని వచ్చింది. నాకు నిన్ననే ఏదో తయారు చేసి అనిపించింది. నాకు అసలు ఏమనిపించింది అంటే బోటు ఓవర్ నైట్ వేద్దామని చెప్పి సుత్తగా పెట్టినాము. దాంట్లో ఓవర్ నైట్ తీయక ముందుకే ఎందుకు కడేసి రబ్బా అనుకున్నది. ఉసుకెలా వారేసి ఉండే, నా రాత్రే చూసిన నేను. నడుపుడు కాదు అగ్గి ఇట్లా కింద పడిపోయింది. ముందటి సంపుగా పోతుంది. సెల్ఫ్ స్టార్ట్ కరెక్ట్ సెట్ చేసారు ఒక్కడేసరికి.
తాజా బంద్ చేస్తున్నా ఎక్కలు ఎక్కువ బ్రేక్ పడుతుందా అన్ని పడతాయి పోతా ముగ్గురు ఎక్కితే నేను ఎక్కినా కూడా పోతుంది ఓ అది కాదు ఉంటుంది ఇట్లా టైర్ గిట్ట లేదు బండి గిట్టున్నది పుష్పరాజ్ ఇట్లా ఉంటుంది క్రాస్ పోతుందిరా గిట్ల పోతుంది గిట్ల పోతుంది క్రాస్ అది బాగా వేడే నువ్వే పోతుంది చక్కగా పోతుంది ఒక్కరిని కూర్చుంటే సెట్ అవుతుంది మొత్తం ఆట ఇటు వంగాలట ఇప్పుడు సెట్ అయింది ఇప్పుడు సెట్ అయింది guys, అస్సలు బ్రేక్ కూడా మంచిగా పని చేస్తుంది నాకు ఎక్సలేటర్ ఎట్లా సెట్ చేసి ఒకటే వైర్ కిందికి మీద కటింగ్ లేకుండా వేరేది అది ఒకటి వేసుకొని చేసినాం కొనుకొచ్చిరా వేరేది నిప్పేసి వేరే పర్ఫెక్ట్ సెట్ అయింది ఇది మరి నిమ్మ ఉంటుంది ఇప్పటి వరకు ఏడ కూడా మనం ఏ వెహికల్స్ తయారు చేసినా కానీ ఏం చేద్దామంటే ఈ వైర్ కట్ చేసి దాని వైర్ కట్ చేసి ఆ మక్కిలు యూజ్ చేసి అటాచ్ చేస్తున్నాము కానీ దీనిలో డైరెక్ట్ తయారు చేసి బ్రేక్ మస్తున్నాయి పెట్రోల్ నూనె నూనె కిరోసిన్ కిరోసిన్ కొద్దిగా క్రాస్ ఉందిరా ఇటు వంగుతుంది ఘోరం కాదు ఘోరం వంగింది కాదు చూడు వచ్చి ఘోరం ఉంగిందా అంటే నీకు గిరి కూర్చుంటాడు మరి డ్రైవర్ మొత్తం అరే పోరాలు మంచిగా తయారు చేసిర్రు కానీ ఇలా మిస్టేక్ చేసిర్రు ఈ షాక్ అబ్జర్వర్ వచ్చేసి ఇది ప్లేయింగ్ బాగున్నది అది ప్లేయింగ్ తక్కువ ఉన్నది కొద్దిగా బెండ్ అయిపోయింది ఇది గిట్ల కాకుండా ఇంకా గిట్ల కొట్టే ఉండే దీంట్లో 2-3 చేంజెస్ చేయాలి ఫస్ట్ చేంజ్ ఏంటిదంటే ఈ బాడీ కట్ చేసి పైన లావట్టాలి ఇంక కింద అంతదైనా స్పీడ్ బ్రేకర్ కూడా పోతే ఒక చేంజ్మెంట్ అది ఇంకొక చేంజ్ ఏంటంటే వీల్ గిట్ల క్రాస్ కొట్టారు కదా దాన్ని కొద్దిగా ఇటు కొట్టాలి మళ్ళీ ఇంకోటి బాడీ ఇప్పుడు మీదికి లేపు కొట్టినాం కదా బాడీ కూడా ఇప్పటిదాకా ఓలు ఎక్కలేదు గిట్ల ఉండాలి ఆ టైర్ తీసేసి బైక్ టైర్ అయినా పెట్టాలి బైక్ టైర్ పెట్టే సెట్ అవుతుంది కానీ ఒక్కడు ఓనికి అయితే సెట్ 2-3 ఎక్కుతానే మాత్రం ఇది రైట్ సైడ్ పడిపోతున్నట్టు అనిపిస్తుంది రైట్ సైడ్ మంచిగా వేసి నడిపించుకోవాలి వాటర్ క్యాన్ దేనికి దాని దీనికి మా పని చేస్తుంది మంచిగా ప్లే అవుతున్నాయి బ్రేక్ అయితే ఏదేమైనా కానీ పర్ఫెక్ట్ సెట్ అయింది ఫస్ట్ కాళ్ళు ఫస్ట్ మంచిగా ఉందిరా బాగుంది ఓకే అంతేరా రే ఇది షాక్ అబ్జర్వర్ పెట్టిర్రు కదా షాక్ అబ్జర్వర్ పెట్టి కూడా మంచిగా ఆలోచించిర్రు ఎందుకంటే షాక్ అబ్జర్వర్ పెట్టకుంటే ఏమవుతుంది అంటే ఒకటే టైర్ గట్టి ఉంటే ఒక సైడ్ పడిపోతుంది ఆ ఛాన్స్ ఉంటుంది అన్నట్టు అందు గురించి షాక్ అబ్జర్వర్ పెట్టి మంచిగా ఐడియా చేసారు ఈ ముంగ టైర్ తీసి బైక్ టైర్ పెట్టాలి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఇంకా కొద్దిగా కిందికి దించుకోవాలి మనం ఈ ఫ్రేమ్ మొత్తం కొంచెం లావటాలి మీదికి ఇది లావటం ఇట్లా అదే ఓకే రా మంచిగా ఉందిరా బండి టైర్ పెడితే ఇంకా బరాబర్ సెట్ అవుతుంది ఐటు దాన్ని కింద దించాలి ఇంకా బండి టైర్ పెట్టాలంటే సో మొత్తానికి గైస్ మన వాళ్ళు వచ్చేసి ఒక చిన్న ప్రయత్నం అయితే చేసారు ఎన్ని మార్కులు ఇస్తావు 100 ఎంతకు 100 10 కావన్నాక 100కు 80 రా 10 మార్కులు ఈ టైర్కి తీసేస్తున్నా 10 మార్కులు ఈ టైర్కి తీసేస్తున్నా సరే స్కూటీ షాక్ అబ్జర్వర్ తెచ్చి పెడితే కరెక్ట్ సెట్ అవి ఇంకా చెప్పినా మెకానిజం నట్లు మంచిగా సెట్ చేసిర్రు ఒకవేళ దగ్గర వీళ్ళు ఆలోచించాక ఒకవేళ దీనికి డైరెక్ట్ వెల్డింగ్ కొట్టుంటే ఇది ప్లే కాకపోతుండే కిందికి మీదకి ఆయన తిరిగిపోతుండే ఇది అక్కడ సైడ్ లోపలికి పోకుండా ఈడ మంచిగా కొట్టారు పైపులు దీనికి మంచిగా సెట్ చేసారు ఈడ కూడా మెకానిజం మంచిగా చేసారు మొత్తానికి తనలో ఆడారు సో మొత్తానికి గైస్ మనలో తయారు చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి ఇది చాలా అంటే చాలా క్రేజీగా అవుతున్నది దీనికి ఇంకాస్త మనం ఒకవేళ ఇంకో ఇంజన్ పెట్టినాం అనుకో ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది ట్రై చేద్దాం సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చినట్లయితే దీన్ని ఇంకా మాడిఫై చేయడానికి అయితే ట్రై చేద్దాము నేను వచ్చిన కదా ఇట్లా డిఫరెంట్ తింకుదాం ముంగ టైర్ బైక్ టైర్ పెట్టాలి కొద్దిగా దించాలి ఇది ఇంకొక ఇంజన్ ఉంది సిలిండర్ బైక్ దాని సిలిండర్ బైక్ వీడియో కంప్లీట్ చేసుకుని దాన్ని కూడా కట్ చేసి అటాచ్ చేసేద్దాం 2 ఇంజన్ సెట్ చేసినాం అనుకో ఇంకా ఫాస్ట్ అవుతాయి ఇంకా సమాలు ఎక్కువ పడతాయి ప్లాన్ చేద్దాం సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్